కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ సంయుక్త మేనన్ అలాగే కేథరిన్ హీరో హీరోయిన్లుగా ఉంటూ సినిమాని చాలా చక్కగా రూపొందించారు. మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసి ఉంటుంది. బింబిసారా ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. సినిమా ఇప్పటికీ హైప్ కూడా క్రియేట్ అయింది. ఓ పక్క ఎన్టీఆర్ రావడంతో మరొక హైప్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు. చాలా సినిమాలు విశేషాలు ఉన్నాయి, అవి నేను మీకు చెప్పను. సో మనతో పాటు డైరెక్టర్ వశిష్ఠ గారు ఉన్నారని మనం మాట్లాడుతూ. నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ ఎలా సార్ బింబిసారా అనే జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎన్టీఆర్ గారితో కళ్యాణ్ రామ్ గారితో ఎలా స్టార్ట్ అయింది? 2019 జాన్లో నేను కళ్యాణ్ గారికి కథ చెప్పడం జరిగిందండి. అంటే ఆయన మహానాయకుడు షూటింగ్లో ఉన్నప్పుడు మెసేజ్ పెట్టి సరే కలవాలి అనుకుంటే ఆయన నాకు టైం చెప్పారు. వెళ్ళినప్పుడు సరే ఒక జోనర్ కథ అనుకుంటానంటే ఐడియా చెప్పాను. ఆయనకు నచ్చి నాకు టైం అలాట్ చేశారు. 2 days తర్వాత వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పగానే ఆయనకు బాగా నచ్చింది. ఇమీడియట్గా ప్రొడ్యూసర్ హరి గారికి రిఫర్ చేశారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన కూడా కథ విని ఓకే మనం చేస్తున్నాం అని చెప్పారు. అక్కడి నుంచి ఆ ప్రాసెస్ ఇక్కడ దాకా జరిగింది. అంటే సాధారణంగా ఎక్స్పీరియన్స్ కళ్యాణ్ రామ్ గారికి అందరికీ ఛాన్స్లు ఇస్తుంటారు, కొత్త కొత్త హీరోలకి డైరెక్టర్లకి. బట్ మీకు ఛాన్స్ రావడంలో ఎవరైనా మధ్యలో ఏమైనా పాత్ర ఇవ్వడంలో లేకపోతే ఎలాంటి థింగ్? లేదండి, నాకు కళ్యాణ్ గారి పరిచయం ఉంది. పటాసప్పు నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తాను, వచ్చేప్పుడు కథలు చెప్తున్నాను. ఈ ప్రాసెస్లో నేను మెసేజ్ పెట్టాను డైరెక్ట్గా. ఓకే సార్ ఒక కథ చెప్తాను, టైం ఇస్తారా అని చెప్పి ఆయన చూసి రమ్మన్నారు. అక్కడ నుంచి ఫస్ట్ కథ అనుకోవడం కళ్యాణ్ రామ్ గారికి అనుకున్నారా లేకపోతే వేరే హీరోకి ఏమైనా అనుకున్నారా? ఇలాంటి టాక్స్ వచ్చినాయి. నేను కళ్యాణ్ గారి కోసం అనుకుని చేసిన కథ ఇది. నేను కళ్యాణ్ గారికి 2-3 కథలు చెప్పినప్పుడు అవి వర్కౌట్ అవ్వాలా. అయినప్పుడు సరే ఇంకేదో కొత్తగా కథ చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏదైనా కొత్తగా చెప్పి మీరు యాక్సెప్ట్ చేస్తారు. డెఫినెట్లీ మీరు పటాస్ అవ్వచ్చు, దాని ముందు అతను ఒకటే అవ్వచ్చు, మధ్యలో ఓం 3D ఫస్ట్ ఆయన ఇంట్రడ్యూస్ చేసింది, తర్వాత 118 కానీ మధ్యలో హరిరామ్, చాలా సినిమాలు కొత్త వాళ్ళని నమ్మి ఎంకరేజ్ చేశారన్నమాట. సో ఏదో కొత్త పాయింట్ చెప్పాలన్నప్పుడు నాకు స్ట్రైక్ అయింది టైం ట్రావెల్. సో వెళ్ళి చెప్దామని చెప్పాను అనమాట. అని బాగా నచ్చింది. ఇంకా అక్కడ నుంచి మా ప్రాసెస్ స్టార్ట్ అయింది. కథలు రాసుకునేటప్పుడు ఎలా అంటే ఇప్పుడు సోషియో ఫ్యాంటసీ అనేది చాలా డిప్లొమాటిక్, చాలా సినిమాలు వచ్చినాయి, అంటే చాలా హీరోస్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి వచ్చినాయి. బట్ మీరు ఈ కథ తీసుకోవడానికి ఏదైనా ఒక బేస్, ఒక సినిమా కానీ లేకపోతే ఒక థింగ్ ఏమైనా ఐడియా ఉందా? నాకు సోషియో ఫ్యాంటసీ సినిమాలైనా మార్వల్ ఫిల్మ్స్ అయినా పాత విట్లాచారి గారి రామారావు గారి సినిమాలైనా సరే బాగా ఇష్టం అండి. ఓకే, నాకు ఎక్కువ మైథాలజీ ఈ బ్యాక్డ్రాప్ సినిమాలు బాగా ఇష్టం నాకు. సో నేను మెయిన్ ఈ సినిమాకి నాకు ఇన్స్పిరేషన్ వచ్చి ఆదిత్య 369, బ్యాక్ టు ద ఫ్యూచర్ అవ్వచ్చు, బాలకృష్ణ గారి మూవీ. ఎస్, బాలకృష్ణ గారు. సో అందులో బాలకృష్ణ గారు ఇక్కడ నుంచి రాయలవారి కాలానికి వెళ్తారు, అక్కడ నుంచి మళ్ళీ ఇంకా ఫ్యూచర్కి వెళ్తారు. అలా ఇప్పుడు దాకా మనకు వచ్చిన అన్ని సినిమాల్లో కూడా అందరూ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు తప్పితే ఎవరు అక్కడ నుంచి ఇక్కడ రాలా. సో అసలు అక్కడ నుంచి ఇక్కడికి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ఐడియా స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి అలాగా డెవలప్ చేసుకుంటూ బయటకు వచ్చింది. బింబిసారా అంటే బింబిసార్ గారికి అంటే ఆయనకు రాజు గురించి కొన్ని మనకి చరిత్రలో కొన్ని సేస్ ఉన్నాయి. సో దాన్ని ఏమైనా తీసుకున్నారా మీరు కథ? లేదండి, దానికి దీనికి ఏమైనా కంపేర్ చేసుకోవచ్చు? బింబిసారుడు చరిత్రకి మా సినిమాకి ఎటువంటి సంబంధం లేదు అసలు. మేము కథ అనుకున్న తర్వాత, ఒక కథ అయిపోయిన తర్వాత దీనికి ఎలాంటి టైటిల్ పెడితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఒక రాజుకో పేరు పెట్టాలి అనుకున్నప్పుడు మేము కొన్ని రిఫరెన్సెస్ తీసుకున్నాం. మనకు చాలా చాలా గొప్ప గొప్ప రాజులు ఉన్నారు మనకి. సో వాళ్ళ పేర్లను లిస్ట్ అవుట్ తీసినప్పుడు నాకు ఎందుకో తక్కువ బింబిసాడు అనే పేరు చూడగా నాకు స్ట్రైక్ అయింది. భలే ఉందా అబ్బాయి ఇది అనిపించింది. చాలా పేర్లు చదువుతున్నప్పుడు కొన్ని మన వాళ్ళు వాడారు, కొన్ని వాడలేదు, వాడుకలో లేవు, చాలామంది కొన్ని చరిత్రలో ఉన్న పేరు కూడా తెలియదు. సో ఆ హిస్టరీ రీసెర్చ్ చేసే ప్రాసెస్లో నా బింబిసార్ అన్న పదం స్ట్రాంగ్గా పుట్టింది అనమాట. నేను భలే ఉంది పేరు, వైబ్రేషన్ అని చెప్పి నేను ఎవరు వాడలేదు కదా అని చెప్పి నేను మా ప్రొడ్యూసర్కి చెప్పాను. ఆయనకి బాగుంది, మీరు హీరోకి చెప్పాను, ఆయన కూడా బాగుంది. అక్కడ నుంచి మా కథలో రాజు బింబిసాడుని పేరు పెట్టి ఆ ట్రావెల్ స్టార్ట్ చేసాం. అదే టైటిల్ అయింది బింబిసార. ఇంకోటి అంటే బింబిసార కథ అనుకునేటప్పుడే 2 parts అనుకున్నారని విన్నాం. అంటే మీరు కథ రాసుకునేటప్పుడు హీరో గారికి చెప్పినప్పుడే 2 parts అని చెప్పారు? అంటే మా కథలో ప్రతి క్యారెక్టర్కి బ్యాక్ స్టోరీ ఉంటుంది. డెఫినెట్. ఇప్పుడు మహాభారతంలో ఉపకథలో ఉన్నట్టు ఇందులో ప్రతి ఒక క్యారెక్టర్కి ఒక ఉపకథ ఉంటుంది. సో అలా చాలా ఎక్కువ ఉండేది కథ. సో అప్పుడు అనుకున్నాం దీన్ని 2 parts చేద్దామని చెప్పి. సో డిస్కషన్ అయిన తర్వాత మధ్యలో అవును. సో ఫస్ట్ రాసుకునే ప్రాసెస్లో ఏమైందంటే ఇప్పుడు అన్నీ ఒక దాంట్లో చెప్పాను. ఇప్పుడు 3-4 గంటల కథ అవుతుంది. అలా కాదు, ఒక ప్రాసెస్ ప్రాపర్గా ఈ కథ ఇంతే, ఇక్కడ నుంచి కథ మొదలవుతుంది. సో ఫస్ట్ అప్పుడు అనుకున్న తర్వాత మేము ఏం చేసామంటే ఫస్ట్ దీంట్లో ఏం చెప్దాం అసలు అది ఫుల్ ఫ్లెజ్గా చెప్పేద్దాం. మళ్ళీ బ్యాలెన్స్ లాంటివి పెట్టద్దు. నేను ఫుల్ ఫ్లెజ్గా ఒక ప్రాసెస్లో కథ చెప్పేద్దాం. Part 2 అనేది ఏంటంటే నెక్స్ట్ చూద్దాం. బింబిసార కథ 2లో ఎన్టీఆర్ గారి పాత్ర ఉంటుందని చాలామంది నందమూరి ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. దానికి ఏమైనా మీరు ఆన్సర్ ఇస్తారా? లేదండి, లేదా. బింబిసార 2లో ఈ బింబిసార్ Part 1లో చూడండి కొత్త యాంగిల్ బింబిసార్ 2లో ఉంటుంది తప్పితే తారక్ గారు కానీ అలాంటి. అంటే తారక్ గారు ఒకటి చెప్పారు, ఈ సినిమా ట్రైలర్ మాత్రమే, బట్ బింబిసార 2లో కథ ఉంటుంది. అంటే మేము బింబిసార్ ఆయన చెప్పింది బాగా వినండి ఒకసారి. బింబిసార్ ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా చూడండి అన్నాడు ఆయన. అందులో ఆయన ఉంటారని ఆయన చెప్పలా. అంటే అభిమానులు మాత్రం చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇద్దరు కలిసి చూడాలని. అది మీ కథతో మీ డైరెక్షన్లో నాకు తెలియదు.
మేబీ జరగచ్చు అంటారు. ఇంకోటి అన్న, అంటే మీరు సినిమా జర్నీ అనేది ఒకటైతే ఇండస్ట్రీలోకి రావడానికి మీకు ప్రేరణ ఎట్లా, అసలు ముందు ఎలా ట్రావెల్ జరిగింది? మా మా ఫాదర్ వచ్చి ప్రొడ్యూసర్ అండి. ఓకే. మల్లిట్ సత్యనారాయణ ఆయన ఫ్రమ్ 82, 83 నుంచి ఉన్నారు ఆయన అప్పటి నుంచి సినిమాలు చేస్తున్నారు, డిస్ట్రిబ్యూషన్ చేశారు. తర్వాత బన్నీ, భగీరథ, డి ఫిల్మ్స్ అన్ని చేశారు. సో ఫస్ట్ నుంచి ఫిల్మ్ ఫ్యామిలీ కాబట్టి నాకు అదే కూడా అదే వాతావరణం ఉండేది, సినిమాలు చూడటం. సో ఇంకా అక్కడి నుంచి అలా సెపరేట్గా ఏదో తెచ్చుకుని పెట్టుకోలేదు నాకు. అంటే చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి నాకు అది నచ్చింది, అది ఆ ఫీల్డ్లో. సో కల్చర్ సినిమా ఫ్యామిలీ అనేది మీకు ఇంకా అక్కడి నుంచి ఉంది. అంటే హైదరాబాద్ పుట్టి పెరగడం అంతా? నేను చెన్నై అండి, చెన్నై. 7th క్లాస్ నుంచి నేను హైదరాబాద్. ఓకే. దీనికోసం ప్రత్యేకంగా ఫిల్మ్ కోర్సెస్ కానీ లేదండి? లేదు. సో అంటే ఇంకొకటి వ్యూవర్స్ కోసం, మీ అభిమాన హీరో ఎవరైనా చాలా క్యూరియాసిటీ ఉంది. బాలకృష్ణ గారు. అది ఓపెన్గా ప్రతిసారి చెప్తున్నాను నేను. అంటే ఇంకొకటి, అంటే అభిమాని మన అందమూరు అక్కడి నుంచి తీసుకున్నారు. బాలకృష్ణ గారు కూడా ఇన్పుట్స్ సినిమా చూసారని చాలా మంది టాక్స్ వస్తున్నాయి. ఆమెను చూసి చూపించారు లేదా? మాకెవరో చెప్పలేదు, మీరు క్రియేట్ అడుగుతారు. అంటే ఎన్టీఆర్ గారు చూసారు, ఆయనైతే సినిమా మొన్న చూసారు. సో అంటే బాలకృష్ణ గారు చూసారని మేమైతే అనుకుంటున్నాం. ఇంకా చూడలేదు. చూపించే ఏమైనా థాట్స్ ఏమైనా అవకాశం చూపిస్తారు. ఇంకా అంటే సినిమా ట్రావెలింగ్లో జరుగుతున్నప్పుడు కళ్యాణ్ రామ్ గారితో ఎలా ఉండేది? అంటే ఆయన కథ చెప్పిన తర్వాత ట్రావెల్ అవుతున్నప్పుడు ఆయన గురించి ఏమైనా నేర్చుకోవాలంటే మీరు ఏం చెప్తారు? ఇంకా డిసిప్లిన్ అండి. నేను ఒకసారి కథ విన్న తర్వాత లాక్ అన్నారంటే ఇంక లాక్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఏం చెప్తే చేసుకుంటే అండ్ డైరెక్టర్కి ఇచ్చే కంఫర్ట్ లెవెల్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అంటే కొత్త డైరెక్టర్ గురించి చెప్పింది నేను వినాలా అలాంటివి ఉండవు. ఆయన ఇచ్చే రెస్పెక్ట్ డైరెక్టర్కి, ఆయన డైరెక్టర్ ఒకటే కదా, ఆయన ఎవ్రీ టెక్నీషియన్కి, ఆర్టిస్ట్ కూడా ఇచ్చే రెస్పెక్ట్ అసలు సూపర్. కొత్త డైరెక్టర్గా నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ చాలా అయిపోయింది. అంటే గెటప్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోండి? కళ్యాణం గారిని అనుకున్నప్పుడు ఎలా అంటే ఆయన ఎలా క్యారెక్టర్ ఎలా ఉంటే బాగుంటుంది, క్యారెక్టరైజేషన్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? గెటప్ విషయానికి వస్తే అండి, ఫస్ట్ మేము బింబిసాడు అనుకున్నప్పుడు అసలు ఇప్పుడు దాకా ఉన్న రాజులు అంటే బాహుబలిలో ప్రభాస్ గారు ఒక గెటప్లో చూపించాము, ఒక సెట్ చేశారు ఆయన. అలాగే మగధీరలో చరణ్ గారు, తర్వాత తారక్ గారు, తర్వాత బాలయ్య గారు, రామారావు గారు, ఇట్లా అందరూ గెటప్స్ చేశారు. అవన్నీ ల్యాండ్ మార్క్స్ కింద ఉంటుంది. సో బింబిసాడు అన్నప్పుడు ఇది యూనిక్గా ఇంకోలా ఉండాలి, కలిసిపోకూడదు, డిఫరెంట్. సో అప్పుడు ఏంటంటే రాము అని చెప్పి డిజైనర్ ఆయన వచ్చి ఆయన కొన్ని స్కెచెస్ ఇచ్చారు. ఆ స్కెచెస్ ఇచ్చిన తర్వాత మేము బ్లాక్ చేసుకుని దాన్ని ట్రయల్ స్టార్ట్ చేసాం. తర్వాత ఆర్నమెంట్స్ కానీ ఇంకా అక్కడ నుంచి అంటే కళ్యాణ్ గారు ఆయన వర్క్, హీరో గారు ఆయన ఇన్వాల్వ్ అవ్వడం దాంట్లో. అంటే ఆయన వాక్ కానీ, ఆయన మోడలేషన్ కానీ, ఆయన లుక్స్ కానీ అదంతా కూడా ఆయన వర్క్. కళ్యాణ్ రామ్ గారు హీరో అండి సినిమాకి. హీరోకి అంటే ఆయన ఓన్ బ్యానర్. సినిమాకి హరికృష్ణ గారు ప్రొడ్యూసర్ అండి. హరికృష్ణ గారు చాలా క్లియర్గా ఉంటుంది. డైరెక్టర్ గారు కళ్యాణ్ గారు అనుకుంటారు. కళ్యాణ్ రామ్ గారు ఓన్లీ హీరోగా ఆయన వచ్చి చేసుకెళ్తారు. మిగతా మొత్తం హరిగారు చూసుకున్నారు. మొత్తం ప్లానింగ్ ఆయన చూడటం. అండ్ బడ్జెట్ విషయానికి వస్తే అంటే ఆయన ఈరోజు మేము ఈరోజు దాని గురించి ఆలోచించాం. ఎందుకంటే అంటే మన కరోనా సైడ్ కొంచెం నాకు ఏం కావాలని నేను చెప్పేవాడిని, అది ప్రొవైడ్ చేసుకుంటే మా విజన్ కానీ ఆయన విజన్ చాలా ఎక్కువ ఉండేది ఈ సినిమా. అండ్ కరోనా టైంలో కరోనా ఇస్ అ బ్యాడ్ థింగ్, అందరికీ ప్రపంచం అందరికీ జరిగింది. బట్ ఆ కరోనాను కూడా మాకు అడ్వాంటేజ్ ఎలా అయిందంటే కూర్చొని వర్క్ చేసుకోవడం టైం దొరికింది మాకు. అంటే ఎలా వెళ్దాం దీన్ని. ఇంకా సీజీ బేస్డ్ ఫిల్మ్ కాబట్టి సీజీ మా అనిల్తో కూర్చోవడం, అనిల్ తన ఇన్పుట్స్ ఇవ్వడం, కెమెరామెన్ చోటాగారితో కూర్చోవడం, ఆయన ఇన్పుట్స్ ఇవ్వడం, హరిగారు కూర్చోవడం, ఏం చేద్దాం ఎలా చేద్దాం అంటే ముందే ప్లానింగ్ ఉంటుంది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ స్టోరీ బోర్డ్ చేసి ప్రతిదీ సీజీ ఇది ఏ టైంలో చేయాలి, లైవ్ ఏ టైంలో షూట్ చేయాలి, సో ఏది సెట్ చేయాలని మా డైరెక్టర్ డిస్కషన్ వచ్చింది. ఇవన్నింటికి మాకు కోవిడ్ బాగా హెల్ప్ అయింది ఆ టైం. అందుకే మా ప్లానింగ్ ప్రాపర్గా జరిగింది. సో కోవిడ్ టైం అనేది మీకు చాలా ప్లస్ అయింది అనొచ్చు. ఇంకోటి అన్న, అంటే సినిమా మెయిన్ హీరోయిన్స్ క్యాథరిన్ గారు వైపు ఎట్లా సంయుక్త మీనన్ ఎట్లా అన్న? బింబిసారుడు కాలంలో క్యాథరిన్ గారు హీరోయిన్ అండి. ఆవిడ వచ్చి ఐరా అనే క్యారెక్టర్ చేసింది. అండ్ ప్రెజెంట్కి వచ్చిన తర్వాత సంయుక్త మీనన్ హీరోకి ఎలా సపోర్ట్ చేసింది అనే క్యారెక్టర్ ప్రెజెంట్ క్యారెక్టర్ చేసింది. అంటే ఇద్దరు కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. అంటే రెండు క్యారెక్టర్లు సెకండ్ పార్ట్లోనే రివీల్ అవుతాయి, ఇందులో పూర్తిగా రివీల్ అవుతాయి. చూడండి 5వ తారీఖు చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. బట్ అన్నాడు ఎందుకు దానికి అంటే క్యూరియాసిటీ చాలా మంది ఎక్కువ. అందుకే చెప్తాను 5వ తారీఖు చూస్తే ఆ క్యూరియాసిటీ అది మీరు ఎంజాయ్ చేస్తారు. నేను చెప్పేసినలాగా ఏముంటుంది. ఇంకా చోటగారు అండి, చోటగారు చాలా ఎక్స్పీరియన్స్, చాలా మూవీస్ చేస్తారు చాలా మంది పెద్ద పెద్ద హీరోలతో. ఆయనతో వర్క్ చేసేటప్పుడు ఎలా అనిపించింది? ఇన్పుట్స్ ఏమైనా ఆయన నుంచి మీరు తీసుకున్నారా? చాలా తీసుకున్నాను. ఎందుకంటే చోటగారు లాంటి ఒక ఎక్స్పీరియన్స్ కెమెరామెన్తో కొత్త డైరెక్టర్ పనిచేస్తున్నప్పుడు భయం ఉంటుంది. మనం చెప్తే వింటారు అని చెప్పి ఏ రోజు ఆయన ఆ డిస్కౌంట్ జోన్ తీసుకెళ్ళాలి. ఏం అడిగినా సరే చేసేద్దాం రామ్మ, ఏ టైం పడితే ఆ టైం, అర్ధరాత్రి 2 గంటలు కూడా ఫోన్ చేసాను.
అంటే కూడా అదే ఎనర్జీ పొద్దు నుంచి రాత్రి దాకా మళ్ళీ నైట్ కూడా అదే ఎనర్జీతో ఉంటాడండి. ఐ థింక్ సపోర్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాను. డెఫినెట్గా. అంటే కళ్యాణ్ రామ్ గారు కూడా విజువల్ గ్రాండ్గా చూస్తారు. కళ్యాణ్ రామ్ గారు కూడా చెప్పారు చాలా చోట గారు చాలా ప్లస్ అవుతారు ఈ సినిమాకి. ఇది డైరెక్టర్, కెమెరామెన్, ప్రొడ్యూసర్ అని కాదు, ఇది టీం వర్క్. అంటే నా పని నేను చేశాను, కెమెరామెన్ సపోర్ట్ ఆయన పని ఆయన 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 ఎక్స్పీరియన్స్ వరకు ఆయన, అలాగే మా అనిల్ సైడ్ నుంచి అనిల్, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్, ఎలాబరేటర్ సైడ్ వాళ్ళు, మీకు ఫైట్ మాస్టర్స్, కాస్ట్యూమ్ డిజైనర్స్, అంటే మొత్తం టీమ్ సినిమా ఇది. ఏ ఒక్కరు క్రియేటివ్ కాదు, మొత్తం అందరికీ క్రియేట్ అవుతుంది. ఇంకోటి అంటే సినిమాకి ఎంతున్న బలం మ్యూజిక్. డెఫినెట్గా మనం చూపించే విజువల్కి ఆ మ్యూజిక్ ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్స్ ఇద్దరు కాదు, ముగ్గురండి. ముగ్గురు. ఈ సినిమాకి ఫస్ట్ మేము అనుకున్నప్పుడు కిరవాణి గారు అనుకున్నాం. ఫస్ట్ మేము అనుకున్నాం, ఆయన దాకా వెళ్ళలేదు. ఆ టైంలో నాకు త్రిపులార్లో బిజీగా ఉంటాం. సో మేము ఇదే 2019లో స్టార్ట్ అయింది. కోవిడ్ వస్తాను కూడా ఎవరికి తెలియదు కాబట్టి అనుకుని మాకు మేము అనుకుని సరే అని చెప్పి ఆ టైంలో ఎవరికి వెళ్దామంటే అప్పటికి గౌతమ్ బుద్ధ శాతకర్ణి చిరంజన్ పట్టుకారు. నేను ఆయన కంచే చేశారు కాబట్టి ఆ పీరియడ్ ఆయన దగ్గరికి ఆయన కథ వినగానే బాగా కంటిన్యూట్గా సాంగ్ ఇచ్చారు. అదే మన ఈశ్వరుడే సాంగ్. అది తర్వాత ఇంకొక సాంగ్ చేశారు. దాని తర్వాత మాకు ఫోక్ సాంగ్ కావాలన్నప్పుడు వరకు ప్రాజెక్ట్ గారిని అప్రోచ్ అయ్యాను. ఆయన దీని ముందు కూడా ట్యూన్స్ అండ్ కంపోజ్ చేసి సినిమా చూపిస్తామా వచ్చి వేరే వేరే సాంగ్స్ చేశాడు. సో ఆయనే ట్యూన్ చేసి ఆయనే కంపోజ్ చేశాడు. ఇది కూడా ఆయనే. సో అలా ఆయన మ్యూజిక్ డైరెక్టర్. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత దీన్ని మేము బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎవరికి వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ కిరవాణి గారు మేము ట్రిపుల్ కంప్లీట్ అయిపోయింది, ఆయన ఫ్రీగా ఉన్నాను అప్రోచ్ అయ్యింది. ఆయన సినిమా చూసి చెప్తాను. ఆయన సినిమా చూసిన తర్వాత ఇంకా అన్నారు, ఇంకా అక్కడి నుంచి మా సినిమా నెక్స్ట్ లెవెల్ తీశారు ఆయన సౌండ్. సో ఎలా ఊహించవచ్చు అంటారు? అంటే విజువల్ పరంగా ఒకటి మీ విజన్ అది, బట్ మ్యూజిక్ పరంగా ఎంత హెల్ప్ అయింది అనుకుంటారు? 200% ప్రాణం పోసారు ఆ సినిమాకి. ఇప్పుడు నేను ఒక సాంగ్ రిలీజ్ అయింది, అసలు ట్రెండింగ్లో ఉంది. ఇంకా సినిమా విషయానికి ఒక పక్క వచ్చేస్తే ఎన్టీఆర్కి సినిమా చూసిన తర్వాత ఏం చెప్పారు? ఆ ఎక్స్పీరియన్స్ మన ఈవెంట్లో చెప్పారు కదండి, నాకు కూడా అదే చెప్పడం. ఆయన సినిమా చూసిన తర్వాత మన ఈవెంట్లో మాట్లాడారు. అంటే మీరు పర్సనల్గా సినిమా, ఎందుకంటే ఆయన ఒక్క మాట చెప్పారు, ఇది ట్రైలర్ అని చెప్పగానే సినిమా గురించి అభిమానులు చాలా సాటిస్ఫై అయ్యారు. సో మీ మాటలో చెప్పాలి. చాలా హ్యాపీగా ఉందండి అలా చెప్పడం. నేను ఎక్స్పెక్ట్ చేయాలి. సినిమా డైలాగ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? లేదండి, ప్రతిదీ పీరియడ్ టైం నిమిషం ఎలా మాట్లాడతాడు, ఎలా మోడ్యులేషన్ చేస్తాడు. అంటే 500 years స్టోరీ, 500 years చేసినా ఇప్పుడు చేసినా మనకు అడ్వాంటేజ్ సినిమాటిక్ లిబర్టీ అనేది ఉంటుంది. డెఫినెట్లీ అప్పుడు లిపిలో మనం మాట్లాడలేము కదా. అంటే అలాంటి జాగ్రత్తలు ఏమి తీసుకుని పదాలు ఏమైనా పెట్టే ప్రయత్నం వాడేవాడి పిక్చర్గా కొన్ని వాడప్పుడు మన జగత్ చర్చరిక అంటాడు. సో కొన్ని కామన్ వర్డ్స్, రోధించుము ఉండాలి, ఇలాంటివి కొంచెం కేర్ తీసుకుని చేసాం. అంటే కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ సినిమాలో డైలాగ్ డిక్షన్ పూర్తిగా మారిపోయింది. ఆయన పాత సినిమాలకి ఈ సినిమాలకి పూర్తిగా కొత్తగా ఉంటారండి, కొత్తగా చూపించారు. ఆయన ఉన్నారు కాబట్టి చూపించగలిగాం, లేకుండా మేమేం చూపించలేం కదా. అంటే సినిమా విజువల్ వండర్ సూపర్ ఉంది. సో సాంగ్స్ విషయంలో ఎలాంటి లొకేషన్స్ మీరు తీసుకోవడం, అంటే మీకు సంబంధించి ఎలాగ టీం వర్క్? ప్రతిదీ సెట్ అండి, ఎందుకంటే మనం త్రిగర్తల సామ్రాజ్యం అని క్రియేట్ చేయడం అనుకున్నప్పుడు ఏది మనకి అవైలబిలిటీ ఉండదు. సో మేము ఫస్ట్ దర్బార్ సీక్వెన్స్ వచ్చి ఆర్ఎఫ్సీలో సెట్ చేసాం. అది క్లైమాక్స్ వచ్చి మళ్ళీ తీసుకొచ్చి మనం అక్కడ హైదరాబాద్ ఫిల్మ్ సిటీ అక్కడ చేసాం, అనకుండా వేసాం రాములు. అంటే అన్ని స్టూడియోస్లో ఫ్లోర్స్లో చేయాల్సి వచ్చింది ఈ సినిమాకి. సో అవుట్డోర్ అంటే ఎక్కడికి వికారాబాద్ ఫారెస్ట్ చూసాం. మీరు ట్రైలర్లో చూసిన షార్ట్స్ ఉంటాయి, ఫారెస్ట్ షార్ట్స్. అంత వికారాబాద్ మన దగ్గర చాలా పెద్ద ఫారెస్ట్ ఉంది. వికారాబాద్ వెళ్ళారంటే చాలా డీప్గా ఉంటుంది. సో ఆ ఫారెస్ట్లో షూట్ చేసాం. ఇప్పుడు ప్రెజెంట్కి వచ్చిన తర్వాత కొన్ని లైవ్ లొకేషన్స్ హైటెక్ సిటీ దగ్గర చేసాము, కచ్చిగూడి చేసాము. లైవ్ లొకేషన్ చాలా వరకు వాడాలి. సినిమా ఫైనల్గా లిరిక్ రైటర్స్ అన్న చాలా ఇంపార్టెంట్. చిరంతన్ గారు ట్యూన్ ఇచ్చిన తర్వాత ఈశ్వరుడే సాంగ్కి ఫస్ట్ మేము పిక్ చేసిన రైటర్ శ్రీమణి. ప్రతి లైన్లోని కూడా ఒక సోల్ ఉంటుంది, ప్రతి లైన్లో ఒక కర్మ సిద్ధాంతం ఉంటుంది. తను రాసిన పాటకి కాలభైరవ్ అనేవాడు ప్రాణం పోసాడు, తను వాయిస్ తోడు. అది అంత సక్సెస్ అవ్వడానికి కారణం రైటింగ్, ట్యూన్ అట్ ద సేమ్ టైం వాయిస్. తర్వాత వరకు ప్రాది మీకు చెప్పాను కదా. సో ఆయన కంపోజ్ చేసి ఆయన రాశారు ఫోక్ సాంగ్. అది ఆ కాలంలో రౌండ్ తోట రౌండ్ పాట అన్నట్టు ఆయన ఆ స్టైల్ లేదు. రామ్జోగి శాస్త్రికి ఒక పాట రాశారు, అది ఇంకా రిలీజ్ చేయలేదు. తర్వాత నిన్న రుణపాసం అని ఒక పాట రిలీజ్ చేసాం. ఆ రోజు ఈవెంట్లో కూడా కీరవాణి గారు పాడారు. అదే కీరవాణి గారు రాసి ఆయనే కంపోజ్ చేసిన పాట. అదైతే అసలు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. సినిమా కొరియోగ్రాఫ్ అంటే కొరియోగ్రాఫర్స్ వచ్చి శోభి మాస్టర్ చేశారు, రఘు మాస్టర్ చేశారు, విజయ్ వినయ్ చేశారు, తర్వాత యష్ మాస్టర్ చేశారు. ఓకే, 4 సాంగ్స్
ఫోర్ సాంగ్స్ మొత్తం షూటింగ్ మొత్తం హైదరాబాద్ ఇంచుమించుగా మొత్తం సెట్స్. కళ్యాణ్ రామ్ గారిని అభిమానులు ఎలా ఊహించారు, అంటే ఎలా చూడాలనుకుంటారు, ఖచ్చితంగా అలా చూడొచ్చు అంటారా? 100% చూడొచ్చండి. ఈ సినిమాలో ఇప్పుడైతే ఓపెనింగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఒక బ్యాంగ్ ఇస్తాం. ఓపెనింగ్ అయితే ఒక బ్యాంగ్ ఉంటుంది, ఇంకా అక్కడ నుంచి టైటిల్ దగ్గర నుంచి కనెక్ట్ అయిపోతారు. ఆ తర్వాత బింబిసాడు ఎంట్రీ దగ్గర నుంచి మళ్ళీ బింబిసాడు రావడం వరకు ఒక హైలో ఉంటుంది. బింబిసాడు వన్ మ్యాన్ షో ఇది. అలాగే ఈ సినిమాలో ఇంకా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే అయ్యప్ప శర్మ గారు. ఆయన వాయిస్తో దాడి చేశాడు ఆయన సినిమాని. ఆ టీజర్లో మీరు విన్న వాయిస్ కానీ, ట్రైలర్లో మీరు విన్న వాయిస్ కానీ అసలు ఆయనది అంతా కూడా ఆయన రన్ చేశాడు సినిమాని. ఇంకా మెయిన్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, భరణి గారు ఉన్నారు, వెన్నెల కిషోర్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఆల్మోస్ట్ సీనియర్ అందరూ ఉన్నారండి. సినిమా జోనరు అంతా ఒకటైతే ప్రమోషన్స్ విషయంలో ఎలాంటి అంటే ఎన్టీఆర్ని పిలవడం కారణం చూపించడానికి, కానీ మిగతా హీరోలు బాలకృష్ణ గారు కూడా వస్తారని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రమోషన్ ఇప్పుడు దీనికి ఆయన వచ్చారండి. ఇంకేమైనా బాగా ఉన్నాయి కదా ఈవెంట్స్ అవ్వలేదు. డెఫినెట్గా వస్తారు అంటే సక్సెస్ మీట్లో వస్తారనుకుంటారా, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? నేను హ్యాపీ. సార్ కళ్యాణ్ రామ్ గారు ఎనర్జీని ఏ హీరోయిన్ మ్యాచ్ చేసిందండి? ఇద్దరు మ్యాచ్ చేశారు. ఇద్దరు. నందమూరి ఫ్యామిలీ అంటేనే డైలాగ్స్, నార్మల్ డైలాగ్స్ కూడా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చాయంటే పవర్ఫుల్ డైలాగ్స్ అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ సినిమాలో? డైలాగ్స్ లేదండి, డైలాగ్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉన్నాం. ఎందుకంటే ఏది పడితే చెప్పకూడదు. క్యారెక్టర్ బింబిసారుడు క్యారెక్టర్నే డైలాగ్స్ ఫాలో అవుతాయి. బింబిసారుడికి ఎంత కావాలో అంతే డైలాగ్స్ చెప్పి దాట్ ఈస్ చెప్పించగలరు. బట్ ఫ్యాన్స్కి అది పండుగ. అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. చూసిన ట్రైలర్లో చూసిన యుద్ధం మీద పడితే ఎలా ఉంటుంది అనే డైలాగ్ కానీ, ఎవడరా నిన్ను పంపాడు అనే పైన ఎప్పుడు అడిగితే చెప్పు, కింద కూడా ఉన్నాడు వాడి పేరు బింబిసాడు అని చెప్పాలి. ఇవన్నీ అంటే ఫ్యాన్ మూమెంట్స్. ఒక మాటలో చెప్పాలంటే హీరో గారి గురించి ఏం చెప్తారు? డైరెక్టర్స్ హీరోయిన్ క్యాథరిన్ గారు వెరీ సిన్సియర్. ఇంకో హీరోయిన్ మీనన్ గారు. అంటే ఇద్దరికి ఈక్వల్గా ఇస్తారా? ఈక్వల్గా. సినిమాకి ప్రాణం పోసిన కీరవాణి గారు, మిగతా ఇద్దరు డైరెక్టర్లు చిన్నతన్ భట్ గారు, మ్యూజిక్ డైరెక్టర్స్. కీరవాణి గారు లెజెండ్ అండి సినిమాకి. అసలు ఆరాధతో ప్రాణం పోసారు ఆయన. అలాగే చిన్నతన్ భట్ గారు బెస్ట్ సాంగ్, ఈశ్వరుడి సాంగ్ ఆయన ఇచ్చారు. వరకుప్రి అదిత్ గారు అది బాగా అంటే ఒక ఫోక్ సాంగ్, ఈ రెగ్యులర్ రూప్లో వచ్చే టైప్ కాకుండా ఆ కాలంలో మళ్ళీ వెనక్కి తీసుకెళ్లారు ఒకసారి. ఆయన ద బెస్ట్ ఇచ్చారండి. అంటే ఇలాంటి ఫస్ట్ సినిమా నేను ముగ్గురు మ్యూజిక్ చేయడం నిజంగా నాకు ఇష్టం. 1:1లో ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే, అంటే ఈ క్వశ్చన్ చాలా మంది ఎన్టీఆర్ గారితో మీరు సినిమా చేస్తారేమో, చేసే అవకాశం ఉందని కూడా చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బెస్ట్ యాక్టర్, బెస్ట్ పర్ఫార్మర్. బెస్ట్ బాలయ్య గారు. లార్జర్ దెన్ లైఫ్. ఆగస్టు 5న సినిమా రిలీజ్ కాబోతుంది. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఆ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కూడా మా ఛానల్ తరఫు నుంచి కోరుకుంటాం. సక్సెస్గా గ్రాండ్ సక్సెస్ అవుతూ మరొకసారి మీరు మళ్ళీ బాలయ్య గారు అందరూ కలిసి మళ్ళీ మీరు కావాలని కూడా అభిమానులు కోరుకుంటారు, మా తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం. ఫైనల్గా మా కోసం మీ వాయిస్లో కళ్యాణ్ రామ్ గారు చెప్పిన డైలాగ్ ఒక్కసారి. ఆయన చెప్తేనే బాగుంటుంది, కానీ అంటే మీరు ఎలా చెప్పుంటారు అనేది ఒక క్యూరియాసిటీ ఉంది, ఖచ్చితంగా మాకు అది తెలుసుకోవాలనుకుంటున్నాం. అడుగుతున్నారు కాబట్టి చెప్పిన తప్పు అయితే సారీ అంటే. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్, అది నందమూరి ఫ్యాన్స్, అది మాది ఫ్యాన్స్ అందరికీ ఆయన వాయిస్లో ఉంటేనే బాగుంటుంది. అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎవడరా నిన్ను పంపాడు నా పైన ఎముడు అడిగితే కింద ఒకడు ఉన్నాడు వాడి పేరు బింబి తిరక్తల సామ్రాజ్యాధిపతి బింబిసాడు అని చెప్పు. ఈ బింబిసారుడికి మరొక్కసారి అన్న నందమూరి ఫ్యాన్స్కి సినిమా ఎలా ఉంటుంది అంటే ఎక్స్పెక్ట్ ఎంతగా అంత ఊహించుకోవచ్చు అంటారు? ఇంతకు మించి ఉంటుంది అంటే ఇంతవరకు వచ్చిన సినిమాలకి చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ప్రేక్షకులకి అలాగే మన నందమూరి ఫ్యాన్స్కి ఇప్పుడు దాకా చెప్పిన మిగతా హీరో ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అందరూ 5వ తారీఖు థియేటర్కి రావాలి, వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలి. అండ్ ఇది ఒక అందమైన చందమామ కదండి, సోషల్ ఫ్యాంటసీ, ఇట్స్ కమర్షియల్ ఫిల్మ్. మేము కూడా మనస్ఫూర్తిగా సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాం. కళ్యాణ్ రామ్ గారు కూడా బింబిసారం ముందు తర్వాత అనే విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో అలా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కూడా మంచి మంచి ఛాన్స్ రావాలి, ఎన్టీఆర్ గారితో కూడా సినిమా చేయాలి, మీ అభిమాన హీరో బాలయ్య గారితో కూడా చేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ మన విశిష్టి గారితో లవ్లీ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుంటాం. థ్యాంక్ యూ.